గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. ఇవాళ రెండు రాష్ట్రాల్లో డేటా వార్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఇది రెండు రాష్ట్రాల మధ్య వ్యవహారంగా మారిపోయింది. దీని మీద ఆరోపణలు ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరాయి. తెలంగాణ పోలీసుల మీద టీడీపీ విమర్శల బాణం ఎక్కుపెడితే ఇవాళ నెల్లూరు సభలో జగన్ చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు డేటా ద్వారా అనేక మంది ఓట్లు తొలగిస్తున్నారని, కొత్త దొంగ ఓట్లు చేరుస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. కేవలం 59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేసిన తర్వాత ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మొత్తం అసలు ఏం జరుగుతోంది, డేటా వార్తోటి ఎలాంటి పరిణామాలకి వారు దారితీయబోతోంది, మనకు తెలియకుండానే మన ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందా, ఏం జరగబోతోంది చర్చిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కేసీ చేకూరి గారు, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి, అలాగే సీనియర్ జర్నలిస్ట్ డానీ గారు, అలాగే మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ ఐటీ వింగ్ అధ్యక్షుడు, అలాగే ఎన్నికల నిఘా నిపుణులు వివి రావు గారు చర్చలో పాల్గొంటున్నారు. మీ అందరికీ నమస్తే అండి. ముందుగా రావు గారితో చర్చ స్టార్ట్ చేద్దాం. రావు గారు, ఈ డేటా వార్ని మనం ఎట్లా చూడొచ్చు? అంటే మొదటగా 59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని వైసీపీ అధినేత ప్రకటించడం, ఆ తర్వాత అనేక నియోజకవర్గాల్లో ఇవాళ తమ ఓట్లు తొలగించారని, ప్రతి నియోజకవర్గంలో 8 నుంచి 9,000 10,000 ఓట్లు తొలగించారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేయటం, అదే సమయంలో ఈ డేటాకి సంబంధించిన వ్యవహారం బయటపడడం, ఈ మొత్తం లింక్ని ఎట్లా చూడాలి? గత 2 ఎన్నికల నుండి ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈరోజు తాము ఎంతైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఎన్నికల్లో పాల్గొనాల్సినటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈరోజు చూస్తే వాళ్ళ యొక్క పార్టీలు ఎన్నికలకు పోయే ముందు వాళ్ళు పెడుతున్నటువంటి ఖర్చు ఈరోజు చూస్తే ఏ ప్రాంతాల్లో ఎక్కువ పెడుతున్నారు. ఒక పక్కన మీరు రాజకీయ పార్టీలు గత 2 ఎన్నికల ముందు ఈ పరిస్థితి లేదు. ఈరోజు డేటా అనలిస్టులను చాలా డబ్బులు వెచ్చిచ్చి వాళ్ళని తీసుకురావడం, ఈరోజు వైసీపీ పార్టీలో పీకే ఉదంతం చూసినా, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఓం అనేటువంటి ఒక యాప్ ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలు చూసినా, ఈరోజు టీడీపీ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, అన్ని పార్టీలలో ఈరోజు డేటా మీద డిపెండ్ అవడం అనేది ఈరోజు అనివార్యమైన పరిస్థితిలో ఈరోజు రాజకీయ పార్టీలు నడుపుకుంటున్నటువంటి పరిస్థితి చూసాం. కాకపోతే ఈరోజు ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో దీన్ని సద్వినియోగం చేస్తున్నారా, ప్రజల యొక్క ఆకాంక్షలు, ప్రజల యొక్క హక్కులకు భంగం కలిగే విధంగా ఏ రకంగా ఈ డేటా పనిచేస్తుంది అనేటువంటి అంశం వచ్చినప్పుడు మాత్రం ఎన్నికల కమిషన్కి ఎలాంటి నియంత్రణ లేదు, ప్రభుత్వాలకు నియంత్రణ లేదు. ఈరోజు ఐటీ కంపెనీలు, కొద్దిపాటి ఐటీ కంపెనీలు రాజకీయ పార్టీల యొక్క ప్రయోజనాల కోసం పనిచేస్తున్న వాళ్ళు ఈరోజు ఏ స్థాయిలో వాళ్ళు తమ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు, దీని మీద నియంత్రణ లేకపోవడం ఒక దురదృష్టకరమైన విషయం. అయితే రెండో విషయం ఏంటంటే, ప్రధానంగా మనం చూడాల్సింది ఇక్కడ ఎలాంటి ప్రజల హక్కులకు భంగం కలుగుతుంది. ఈరోజు ప్రైవసీ విషయం కావచ్చు, ఒక ఓటర్ ప్రైవసీ విషయం కావచ్చు, ఓటర్ నమోదు విషయంలో కావచ్చు, ఆధార్ విషయంలో కావచ్చు, అలాగే అంటే నేను ఎన్నికలకు సంబంధించిన విషయాలే కాదు, ఈరోజు డేటా అనేది ఈరోజు దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలో అలాంటి పరిస్థితే చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ ఉన్నటువంటి డబ్బులు మన దేశంలో ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు డబ్బులు డ్రా చేస్తున్న పరిస్థితి చూస్తాము. కాబట్టి ఓవరాల్ గా ఇప్పుడు మనకు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో కూడా మనం చూసాం ఏ రకమైనటువంటి డిజిటైజ్డ్ డేటా ద్వారా హ్యాకింగ్ జరుగుతుందనేటువంటి విషయాలు కూడా ఈరోజు వెలుగులోకి చూసాం. మనం స్వయానా నేనే సుప్రీంకోర్టుకి వెళ్ళిన పరిస్థితి మీకు తెలుసు, ఎన్నికల నిఘా వేదిక తరఫున ఈవీఎంల మీద. ఈరోజు ఆ డిజిటల్ డేటాను అథెంటికేషన్ చేయడంలో ఏ ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రపంచ దేశాల్లో ఎవరికి నియంత్రణ లేని పరిస్థితిలో ఈవీఎంస్ లో ఒక స్లిప్ రావడం, ఆ స్లిప్ ద్వారా మనం చూస్తా ఉన్నాము వెరిఫికేషన్ జరుగుతుంది. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. రావు గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కువగా కనపడుతున్నారు, ఇటువైపు వైసీపీ నాయకులు అక్కడెక్కడ చేస్తున్నప్పుడు తెలుగుదేశం నుంచి అయితే ఎక్కువ కనపడుతుంది. మా నియోజకవర్గంలో ఇన్ని ఓట్లు గల్లంతైనవి, తీసేశారని చివరికి చూస్తే ఫామ్ 7 ద్వారా మొత్తం ఓట్లు తొలగించే ప్రక్రియ నడుస్తోంది.
6 లక్షల ఓట్లు మొత్తం తొలగించాలని మాకు విన్నపాలు వచ్చాయని రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది గారు ఇంతకుముందే చెప్పారు. 6 లక్షల ఓట్లు తొలగించమని వచ్చాయి. దీని మీద ఒకే ఐపీ అడ్రస్ నుంచి చాలా ఎక్కువ రావడంతో దీని మీద మళ్ళీ మేము నిఘా పెట్టాం, ఇప్పుడు తగ్గాయి అని చెప్తారు. వారానికి కనీసం 1 లక్ష వచ్చేవి, ఇప్పుడు తగ్గినాయి 300-400కి పడిపోయినాయి ఇది అని చెప్తున్నారు. సో మనకు తెలియకుండానే మన ఓటుని ఇంకొకళ్ళు డిలీట్ చేయొచ్చా? ఖచ్చితంగా డిలీట్ చేయొచ్చు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో కూర్చున్న వాళ్ళు మన బ్యాంక్ అకౌంట్ను ఎట్లయితే ఉన్న డబ్బులు డ్రా చేసుకుంటున్నారో, అంటే ఈరోజు ఈ డిజిటైజ్డ్ వే ఆఫ్ ఏదైతే డేటాను మనము సెక్యూర్గా వాడుకోగలుగుతున్నామా, సెక్యూరిటీ ప్రాబ్లం ఇదంతా కూడా. ఈ సెక్యూరిటీ ప్రాబ్లంలో భాగంగానే ఈరోజు ఎలక్షన్ కమిషన్ కు ఈ డేటా మీద నియంత్రణ ఉందా, ఒకవేళ నియంత్రణ ఉంటే ఏ రకమైన నియంత్రణ ఉంది, ఒకవేళ ఒక ఫ్రాడ్ జరిగితే దాన్ని కనపట్టగలిగేటువంటి పరిస్థితి ఎలక్షన్ కమిషన్ కు ఉందా, ఎలక్షన్ కమిషనే కాదు ఈ రోజు ప్రభుత్వానికి ఉందా? అయితే నేను అడిగేది ఒకటే, ఈ రోజు మేము కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళిన ఎలక్ట్రానిక్ విషయంలో ఈవీఎంస్ విషయంలో వెళ్ళినటువంటి ప్రిన్సిపల్ నేను మీకు చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఎనీ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ డిజిటల్ ఫార్మ్, అంటే ఒక డిజిటైజ్ షేప్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ద డే ఆఫ్ పోలింగ్ అండ్ కౌంటింగ్, ఇట్ అలౌస్ ద మ్యానిపులేషన్. అంటే అది మ్యానిపులేషన్ ఎలో చేస్తుంది కానీ ఎలాంటి ఆధారాలు వదిలిపెట్టదు. అంటే దొంగతనం జరుగుతుంది కానీ దొంగ దొరకడు. అందుకే ఈ రోజు మనము వివిప్యాట్లలో ఒక స్లిప్ ను, అంటే ఐటీ యాక్ట్ 2000 ఏం చెప్తుందంటే ఎనీ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ డిజిటల్ షేప్ ఈజ్ నాట్ అథెంటికేటెడ్, ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై ఏ హార్డ్ కాపీ. అంటే ప్రతి సమాచారం కూడా హార్డ్ కాపీలో ఉండాలంటున్నారు. కానీ ఈరోజు ఓట్లు ఎట్లయితే సాఫ్ట్వేర్ కాపీ ద్వారా మనం నమోదు చేసుకుంటున్నామో దాన్ని వీళ్ళు హ్యాకింగ్ లో ద్వారా దాన్ని ఇంటర్సెప్ట్ అవుతున్నారు. ఈ రోజు ఫామ్ 7 ద్వారా డిలీట్ చేయడం, తర్వాత ఫామ్ 8 ద్వారా రీఇంట్రడ్యూస్ 6 ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటి ప్రక్రియ నిజంగా ఓటర్ చేస్తున్నాడా లేక కొద్ది సంస్థలు అక్కడ కూర్చొని చేస్తున్నాయా? ఇదే ప్రశ్నకు సమాధానం ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ దగ్గర లేదో డెఫినెట్ గా ఇలాంటి ఆగడాలకు ఆస్కారం ఉంది. అంటే రావు గారు, ఇంత జరుగుతున్నా ఇప్పుడు గోపాలకృష్ణ ద్వివేది గారు మాట్లాడడం అయితే మా డేటా మా దగ్గర సేఫ్ గా ఉంది, కలర్ ఫోటోలు ఎలా వచ్చినాయి అంటే మాకు సంబంధం లేదు, అది మమ్మల్ని అడగాల్సిన ప్రశ్న కాదు. సో మా దగ్గర 6 లక్షల దరఖాస్తులు వచ్చినాయి కానీ మేము తొలగించలేదు. సో ఇక నుంచి నిజమైన ఓటర్ని తొలగించే అవకాశం లేదు, మీరు జాగ్రత్తగా, మీరు హ్యాపీగా ఉండొచ్చు, మీరు నిశ్చింతంగా ఉండొచ్చు అని చెప్తా ఉన్నారు. సో ఇంత పెద్ద గందరగోళం జరుగుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ తీరు ఎట్లా కనపడతా ఉంది మీకు? ఎన్నికల కమిషన్ అనేది కేంద్రంలో కావచ్చు, ఇవాళ రాష్ట్రాల్లో కావచ్చు, ఇదంతా కూడా ఏక్ మైనేకా సుల్తాన్. వీళ్ళందరూ కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఇలా కేంద్రం కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు, వాళ్ళ మీద ఆధారపడినటువంటి పరిస్థితి. ఈ రోజు అక్కడ కూర్చున్నటువంటి ఎలక్షన్ కమిషనర్స్ దుస్థితి ఎంత దారుణంగా ఉందంటే, వాళ్ళు ఏక్ మైనేకే సుల్తాన్ లాగా వస్తున్నారు, వీళ్ళ మీద ఆధారపడుతున్నారు. ఎవరు ఇదంతా డేటా మేనేజ్ చేస్తున్నారు? ఒక ప్రైవేట్ కంపెనీలు మేనేజ్ చేస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ లో ఉన్నటువంటి యంత్రాంగానికి ఎంత నియంత్రణ ఉందంటే సమాధానం లేదు. ఆ నెల రోజులలో ఎంత వరకు అక్కడ ఉన్న కమిషనర్ అవన్నీ వెరిఫై చేసి డిసిషన్ తీసుకోగలుగుతారు? ఈ రోజు నమోదు చేసేటువంటి ఏజెన్సీలు కూడా ప్రైవేట్ ఏజెన్సీస్ గ్రాస్ రూట్ లో పనిచేస్తా ఉన్నాయి, రిసోర్సింగ్ సెంటర్స్. ఇవన్నీ చూస్తే ఈ రోజు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది మనకు వ్యవస్థలు కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి. కొద్ది మంది ప్రైవేట్ సంస్థల ద్వారా ఇవన్నీ మేనేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో స్పష్టంగా కనబడుతుంది. దీని మూలాలనే ఈ రోజు ప్రజలైతే కనిపెట్టే పరిస్థితి లేరు, కానీ రాజకీయ పార్టీల మధ్యలో ఉన్న పోటీ ద్వారా అట్లీస్ట్ మనకి ఇలా తెలుస్తుంది. ఇది ఒక తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితిలో మనకు బయటపడ్డటువంటి పరిస్థితి. మళ్ళీ వస్తున్నాం మీ దగ్గరికి చేకూరి గారు. ఏంటి మొత్తం తీగలాగితే డొంక కదిలినట్టు, దీనికి అసలు ఓట్ల తొలగింపుకి ఈ డేటా చోరీ అనే అంశానికి ఏదో అసలుకి ఏమన్నా లింక్ ఉందా? ఎట్లా చూస్తుంది తెలుగుదేశం పార్టీ? సో ఈ 2 రాష్ట్రాల వ్యవహారంగా మారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంట? డేటా చౌరీకి అనేటువంటి మాటే అసలు తప్పండి. ఎందుకంటే అసలు డేటా చౌర్యం జరగలేదు, లేని దొంగతనాన్ని మా మీద వేసి వాళ్ళు చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం తెలంగాణకి సామంతుడుగా మారినటువంటి జగన్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్ సారథ్యంలో పన్నినటువంటి రాజకీయ పాచిక ఇది. దానికి ఒత్తాసుగా కేటీఆర్, తెలంగాణ పోలీసులు వీళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల సార్వభౌమాధికారం మీద దాడి చేస్తున్నారు.
ఆంధ్ర న్యూస్ మీరు మాకు చూపించొద్దు అని మీడియా ఛానల్స్ని అమరావతి తోటి మాకేం పనివయా, విజయవాడతో మాకేం పనివయా అని కేసీఆర్ అంత అసహ్యంగా మాట్లాడితే ఆయన బిడ్డ కేటీఆర్ వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఓ మొసలి కన్నీళ్లు కారుస్తూ మీ డేటాకి భద్రత లేకుండా పోయింది, మీ పర్సనల్ డేటాని తీసుకొచ్చారని ఈయనకేం పని అండి? మాకు తెలుస్తుంది కదా, ప్రభుత్వానికి ప్రజలకు తెలుస్తుంది కదా. ఇంకా పైగా వైసీపీ కాల్ సెంటర్ల నుంచి ప్రతిరోజు వేల మంది తెలుగుదేశం కార్యకర్తలకి ఫోన్లు వస్తున్నాయి. నిన్న సేవామిత్ర యాప్ ద్వారా దొంగిలించినటువంటి డేటా ఆల్రెడీ దొంగిలించింది తెలంగాణ పోలీసుల సహాయంతో వైసీపీ దొంగిలించింది ఈ డేటాని. ఆ డేటా తీసుకొని మాకు ఫోన్లు వస్తున్నాయి, వాళ్ళు మా కార్యకర్తలకు ఎవరికి వస్తున్నాయి? సేవామిత్ర బూత్ కన్వీనర్లకు వస్తున్నాయి. ఏం చెప్తున్నారు? పాదయాత్ర చేస్తున్నప్పుడు మేము వివరాలు సేకరించాము. అసలు జగన్ మేము మాట్లాడేదాకా మీరు ఆగండి, నేను మాట్లాడేదాకా మీరు ఆగండి. డిబేట్ యొక్క ప్రాథమిక సూత్రాన్ని ఫాలో అవ్వండి. రైట్, మధు గారు వస్తాం మీ దగ్గరికి. ప్రాథమిక సూత్రాన్ని ఫాలో అవ్వండి. అడ్డగోలుగా మీరు మాట్లాడినప్పుడు అడ్డగోలు అవుతుంది. నేను మాట్లాడిన తర్వాత మాట్లాడుతురు కానీ నేను మాట్లాడిన తర్వాత మాట్లాడుతురు కానీ ఇలా అయితే నేను మాట్లాడగలను. ఒక నిమిషం చేకూరి గారు ఒక నిమిషం. మధు గారు మీ టర్న్ వస్తుంది, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఒకవేళ చేకూరి గారు ఏం చెప్పినా కానీ దానికి తగ్గట్టుగా మీరు కౌంటర్ ఇచ్చుకోవడానికో మీ యొక్క వాదన తెలియజేయడానికి మీకు అవకాశం ఇస్తా. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్. రైట్, డేటా చౌర్యం అనేటువంటిది అసలు జరగలేదు. మొదట ఎవరి డేటా? అది తెలుగుదేశం పార్టీ డేటా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలు, ఈ డేటా అంతా బయట ప్రత్యేకంగా బయట అందరికీ అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. ఈ ఎలక్షన్ కమిషన్ అందుబాటులో ఉంచింది. ఈ ఎలక్షన్ కమిషన్ డేటాలో ఉండేటువంటి ఫీల్డ్స్ మీరు చూసినట్లయితే ఓటర్ ఐడి కార్డు కానీ ఏదైనా పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, వృత్తి, లేకపోతే వయసు, వృత్తి కూడా ఉండదు, వయసు, ఇంటి నెంబర్, ఇవి ఉంటాయి ఈ వివరాలు. ఆధార్ కార్డుకు ఉండేటువంటి ఫీల్డ్స్ వేరు. ఆధార్ కార్డు ఫీల్డ్స్ కూడా దాదాపుగా ఎన్నికల కార్డులో ఉన్నటువంటి ఉంటాయి, 1-2 ఫీల్డ్స్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. ఈ ఫీల్డ్స్ తోటి వేటితోటి సంబంధం లేకుండా బెనిఫిషియరీస్ లిస్ట్ని అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ శాఖలు బెనిఫిషియరీస్ లిస్ట్ని 30 శాఖల పైన ప్రకటించాయి. ఇవి కాక ఇంకా సెన్సిటివ్ డేటా ఏదన్నా ఉంటే అది ఆర్టీజీఎస్ లో ఉంటుంది, అది ప్రభుత్వం డేటా. ఇలా కాకుండా మిగతా డేటానంతా కూడా అందరం సేకరించుకోవచ్చు. సేకరించుకునేటప్పుడు వాళ్ళ అనుమతి తీసుకునే సేకరించుకుంటాము ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా. మా డేటాని దొంగిలిస్తే అలాంటప్పుడు మా డేటాని దొంగిలిస్తే మా ఓటర్లను తొలగించడం కోసం ఫామ్ 7 లో అప్లై చేసుకునేటువంటి కుట్రలో భాగంగా వైసీపీ పార్టీ దీనికి తెగబడింది. దీనికోసం మా డేటా అంతా ఒకసారి కావాలి అంటే నేను అంటుంది ఏంటంటే, మీరు అంటున్నారు ఓపెన్ గా చాలా డేటా ఓపెన్ గానే ఉంది, ఒక ఆర్టీజీఎస్ లో స్వల్పంగా ఉంటుంది తప్ప మిగతా అంత డేటా రకరకాల వెబ్సైట్లు డొమైన్లలో ఉంటుంది, అది ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఒకవేళ మీరు చెప్తున్నట్టుగా సేవామిత్రుల డేటా వాళ్ళు తీసుకున్నంత మాత్రాన మీకు కూడా నష్టం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా నష్టం ఉంటుందండి. ఇప్పుడు ఒక ఊర్లో ఒక 10 మంది ఉన్నారు, ఒక బూత్ కన్వీనర్లు ఉన్నారు అనుకోండి ఒక ప్రాంతంలో. మా బూత్ కన్వీనర్ ఎవరితోటి ఉన్నాడు, ఎవరెవరిని అతను రీచ్ అవుతున్నాడు, వీళ్ళలో తెలుగుదేశం పార్టీకి ఇంతకు ముందు అనుకూలంగా లేనటువంటి వాళ్ళు ఎవరు అనుకూలంగా మారారు, లేదా ప్రభుత్వం పట్ల అంతకుముందు వ్యతిరేకుతున్నటువంటి వాళ్ళు ఇవాళ ఎలా అనుకూలంగా ఉన్నారు, ఈ వివరాలన్నీ మాకు పార్టీ అంతర్గతమైనటువంటి వ్యవహారం, మా రాజకీయ వ్యూహానికి, మా బలాబలాలకి సంబంధించినటువంటి అంశాలు. మా డేటా అంతా తీసుకెళ్లి వాళ్ళకిస్తే వాళ్ళు ఇప్పుడు అంటే యు ఆర్ గివింగ్ దెమ్ ఏ ఛాన్స్ టు పోచ్ us. అంటే మీకు అనుకూలమైన అంటే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళ డేటా తీసుకెళ్లి వాళ్ళు ఫామ్ 7 ద్వారా మారుస్తున్నారు. ఇప్పుడు గట్టిగా మా బూత్ కన్వీనర్లకు ఫోన్ చేసి ప్రలోభ పెట్టడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు? మీకు ఇప్పుడు నేను ఐ హావ్ కమ్ విత్ ఆల్ ద ప్రూఫ్స్, ఎన్ని కాల్స్ చూపిస్తాను. ఈ రోజు గొల్లపూడి గ్రామంలో ఉన్నటువంటి సేవామిత్ర కన్వీనర్ కి ఒక ఫోన్ కాల్ వచ్చింది వైసీపీ నుండి. నా వివరాలు మీకు ఎలా తెలిసాయి అంటే, పాదయాత్రకు వచ్చిన సందర్భంలో మీరు చేసిన మంచి పనులు గుర్తించి జగన్ గారు సేకరించారంటే అసలు పాదయాత్రకు ఆయన గొల్లపూడే వెళ్ళలేదు. ఎందుకు కాల్ చేస్తున్నారు? కాల్ చేసి మీరు మీ వివరాలు మేము కనుక్కున్నాము అని చెప్పేసి ఒక రకమైనటువంటి రెండు ఉన్నాయి ఇక్కడ. ప్రలోభ పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం రెండోది. మూడోది ఇలా వాళ్ళందరి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం. ఒకసారి ఎంచుకున్న టార్గెట్ అయిన తర్వాత ఫామ్ 7A ద్వారా వాళ్ళని తొలగించమని అప్లికేషన్ పెట్టడం. ఒక పక్క జగన్ రెడ్డి వాళ్ళు చెప్తున్నాడు ఏమని, ఫామ్ అవును దొంగ ఓట్లు ఉన్నాయి, 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి అంటాడు. 3.6 కోట్ల ఓట్లుంటే రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లుంటే అంటే ప్రతి 6 మందిలో ఒకళ్ళు దొంగ ఓటా? సాధ్యమయ్యే పనేనా స్టాటిస్టికల్ గా? అంటే నోటికి వచ్చింది కదా అని చెప్పేసి నెంబర్లు వాడేయడం. పైగా
తొలగించమని మేము అప్లై చేస్తాము ఫామ్ 7 తప్పేంటి అంటాడు. ఓకే, నువ్వు చేస్తే తప్పు లేనప్పుడు అందరూ చేస్తారు కదా. అంటే మీరు నువ్వు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ముందే ఫామ్ 7కి మీరు లక్షలాది అప్లికేషన్లు పెట్టి వేలాది అప్లికేషన్లు మీరు మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం కోసం కేటీఆర్ తోటి మీరు అండగా తీసుకుని దాడులు చేస్తారు ఆంధ్రప్రదేశ్ సార్వభౌమాధికారం మీద. ఆంధ్రప్రదేశ్ ఏమన్నా సామంత రాజ్యమా? ఓకే, రైట్. ఒక నిమిషం మధు గారు. కిరణ్ గారు, ఎస్ ఇప్పుడు చేకూరు గారు మాట్లాడుతా దొంగతనము డేటా దొంగతనం జరగలేదు, డేటా చౌర్యం జరగలేదు అని అంటున్నారు. నిజంగానే డేటా చౌర్యం జరగకపోయింటే ఎందుకు అతనికి సంబంధించిన ఐటీ గ్రిడ్ కి సంబంధించిన అశోక్ అనే వ్యక్తి ఈ రోజు ఎక్కడో పారిపోవాల్సిన అవసరం ఏముంది? నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ డేటా చౌర్యం జరగలేదు అన్నప్పుడు ఎందుకు వాళ్ళు ఇప్పుడు మీరేమంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డేటా తెలుగుదేశం పార్టీ డేటా దొంగలించింది అంటున్నారు. మరి మీరెందుకు కేసు పెట్టలేకపోతున్నారు? మీరెందుకు కేసు పెట్టలేదని మేము అడుగుతున్నాం. అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న ఏదైతే కాన్ఫిడెన్షియల్ డేటా ఏదైతే ఉందో మేము ప్రైవేట్ సంస్థలకు మీరు అప్పగిచ్చారు అని చెప్పేదే మేము మాకు సంబంధించిన మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. మీకు గుమ్మడికాయలు దొంగ అంటే ఎందుకు భుజాలు దొడుకోవాల్సిన అవసరం ఏముంది? దీన్ని ఏదో 2 రాష్ట్రాలకు ముడి పెట్టడము, లేకపోతే 2 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులకు ముడి పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. వీళ్ళు ఏం చేశారు, సేవామిత్ర అనేది ఒక అప్లికేషన్ ని తీసుకొని దాంట్లో డేటా అంటే ఏదైతే ఆధార్ కార్డుకు సంబంధించిన డేటా కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కు సంబంధించిన డేటా కావచ్చు, లేదంటే కనుక సాధికారం మిత్ర అని ఇంతకుముందు ఏదైతే సర్వే చేశారో ఆ సర్వేకి సంబంధించిన డేటాను అన్ని కూడా కన్సాలిడేట్ చేసి మొత్తము ఒక ప్రజల యొక్క సమాచారాన్ని పూర్తిగా సేవామిత్రలో అప్లోడ్ చేసి వాళ్ళు ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి బూత్ కి వెళ్ళి ఒక్కొక్క బూత్ కి అంటే సుమారు రాష్ట్రంలో 45,000 బూత్లు ఉంటే 45,000 మందిని వాళ్ళు హైర్ చేసుకుని ఒక్కొక్కరికి ఒక ట్యాబ్ ఇచ్చి ఒక 5,000 రూపాయలు వాళ్ళకి నెలకు జీతం ఇచ్చేసి ఈ రోజు ఊరు తిప్పుతూ ఎవరైతే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఓటేస్తారో వాళ్ళకు సుమారు చాలా ప్రశ్నలు క్వశ్చనర్ వేయడం ద్వారా కావచ్చు, లేదంటే ఇంకా వివిధ ప్రశ్నలను అడగడం ద్వారా వాళ్ళు ఏ పార్టీకి చెందిన వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరుడైతే ఇమీడియట్ గా వాళ్ళకు టీడీపీకి సంబంధించిన వ్యక్తులకు సమాచారాన్ని అందించడము, ఫామ్ 7 అప్లై చేయించడము. ఈ విధంగా గత 3 నెలలుగా ఇది ప్రతి గ్రామంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద సుమారు 100 కేసులు ఫైల్ చేయడం జరిగింది. అతను మాట్లాడుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డేటా చౌర్యం చేసింది. అది సిగ్గుండాల మాట్లాడేదానికన్నా కనీసం మీకు అంత ధైర్యం ఉంటే మీరు ఎందుకు కేసు పెట్టలేకపోతున్నారు, పార్టీ మీరు సిగ్గు గురించి మాట్లాడితే సిగ్గుపడుద్దయా? అసలు మీరు ధైర్యంగా టీవీ మీదకి వచ్చి మాట్లాడేదానికి ధైర్యం ఉండాలా? 100 మందిని కేసులు పెడితే ఏమన్నా అర్థం ఉందా మాట్లాడేదానికి? అందులో ఉన్నాయి 99 మంది వైసీపీ చరిత్రలే. అక్కడ ఇవాళ కేసులు పెడితే ఇక మీరు మళ్ళీ ఎవరి చరిత్ర ఏంటి అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఎవరి చరిత్ర ఏంటి అనేది. ఊరికి అడ్డగోలుగా వచ్చి మాట్లాడడం కాదు. మీ నాయకుడు సిగ్గు లేకుండా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నేను కంప్యూటర్ కనిపెట్టాను, నేను సెల్ ఫోన్ కనిపెట్టాను, ఒక ఫ్రస్ట్రేషన్ తో ఒక అసహనంతో ప్రతిపక్ష నాయకుడిని చంపేదానికి కూడా తెగించారు మీరు. అధికారం కోసం, కుర్చీ కోసం, పదవి కోసం ఎంతకైనా దిగజారే నాయకుడు చంద్రబాబు నాయుడు. మామని చంపిన వ్యక్తి మీ నాయకుడు. మధు గారు ఒక్క నిమిషం చేకూరి గారు ప్లీజ్. అట్లాంటి చేకూరి రాష్ట్ర ప్రయోజనాల్ని చేకూరి గారు ఒక్క నిమిషం. రాజశేఖర రెడ్డి గారు ఉంటే 4.5 సంవత్సరాలు మోడీ సంఖ నాకింది మీరు. సంకనాగరం లాంటి పనులు చేసేది మీరు మాట్లాడతారు. ముందు బెయిల్ కోసం సోనియా గాంధీ కాళ్ళ దగ్గర ఒక్క నిమిషం చేకూరి గారు, ఒక్క నిమిషం మధు గారు, చేకూరి గారు ఒక్క నిమిషం. డానీ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం డానీ గారు. సో తెలుగుదేశం వైకాపా ఇద్దరు ఆరోపణలు ఒకటే.
మా సానుభూతి పరులు ఎవరో తెలుసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు, వాళ్ళని మేము ట్రై చేసి ఓట్లను తొలగించడానికి ట్రై చేస్తున్నారు. ఇద్దరు ఆరోపణలు ఒకటే, మొత్తం మీద ఏం జరిగిందో పక్కన పెడితే ఇద్దరు ఆరోపణలు అయితే సేమ్ కుదురుతుంది. ఏంటి మీ విశ్లేషణ ఏంటి? ఇద్దరు ఆరోపణలు కూడా కరెక్టేనండి నా ఉద్దేశం. ఇద్దరు కరెక్టే మాట్లాడుతున్నారు. కాకపోతే మేము చేయలేదు, వాళ్ళు మాత్రమే చేస్తామంటున్నారు. కాదు, వాళ్ళు మాత్రమే చేస్తున్నారు, మేము చేయలేదని చెప్పడం తప్ప రెండు కూడా వాస్తవమే. ఎందుకంటే డిజిటల్ టెక్నాలజీ ఎన్ని సాంకేతిక పరిజ్ఞానం 4 దశలు ఉంటుంది దాన్ని వాడటానికి. యూజ్ అంటాము, ఓవర్ యూజ్ అంటాము, మోర్ యూజ్ అంటాము, ఓవర్ యూజ్ అంటే అబ్యూజ్ కూడా అంటాం. ఇప్పుడు అబ్యూజ్ అత్యాచారం అంటారు తెలుగులో అయితే. వినియోగము, అతి వినియోగము, దుర్వినియోగము, అత్యాచారం అంటాం. ఇప్పుడు అత్యాచారం జరుగుతుంది. డిజిటల్ డేటాని అత్యాచారము ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇది వాస్తవానికి 2014లోనే మొదలైంది. ఇది 2014లోనే మొదలైంది. ప్రశాంత్ కిషోర్ పేరు చాలా పాపులర్గా వచ్చింది. ఆ టెక్నాలజీని తర్వాత బీహార్ ఎన్నికల్లో వాడుకున్నారు. మన రాష్ట్రంలో జగన్ గారు కూడా దాన్ని వాడుకున్నారు. మరి టీడీపీ వెనకాల ఎవరున్నారు నాకు ఐడియా లేదు కానీ, బట్ వాళ్ళు ఆ పని సేమ్ ఒకటే ఫార్ములా అందరూ చేస్తూనే ఉన్నారు. దీనివల్ల ఏమిటంటే, మొదట్లో ఏమిటంటే మనకి ఎవరున్నారు, మనకు అనుకూలుడు ఎవడు, మనకు వ్యతిరేకుడు తెలుసుకోవడం ఒక పని. మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని సాఫ్ట్గా మార్చడం రెండో దశ. మనకు అనుకూలంగా మార్చుకోవటం, అది అందరికీ ఫోన్ చేసి లేకపోతే ఆ పద్ధతి ఉంది కదా, సీఎం గారే స్వయంగా మాట్లాడటం, అనుకూలంగా మార్చుకోవటం. లేదనుకోండి, వాళ్ళైనా వీళ్ళైనా వాళ్ళ ఓటు తొలగించే పని కోసం ఫామ్ 7ని వాడటం. అది చూస్తున్నాము. 7 లక్షల ఫామ్ 7 పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి అంటున్నారంటే ఈ గేమ్ నడుస్తుందని అర్థం. ఇంకా వాస్తవాలు ఎవరు చేశారు ఎవరు చేయలేదంటే పోలీసులు నిర్ధారించాలి. కానీ ఈ గేమ్ అయితే మనకు జరుగుతున్నది. కన్సెంట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం అంటాం మనం. నోమ్ చామ్స్కీ మాటలు చెప్పాలంటే ప్రజాభిప్రాయాన్ని మనం మూల్డ్ చేయటం. ప్రజాభిప్రాయం ప్రకారం ఓటు పట్టడం కాదు, ప్రజలు ఎలాగా మారితే మనకి ఓట్లు పడతాయి అనేది చేయటం. దీనికి మళ్ళీ 2 స్టేజెస్ ఉన్నాయి. సోషల్ డెమోగ్రఫీ ప్రకారంగాను వాడిని అప్రోచ్ అవడం ఒక దశ. అంటే అతను ఎవరు, ఏ కులానికి చెందినవాడు, ఏ కులానికి అనుకూలంగా ఉంటాడు. కులాన్ని బట్టి రాజకీయాలు నడుస్తున్నది వాస్తవం ఆంధ్రప్రదేశ్లో. ఏ కులానికి ఆ కులం, ప్రధానంగా 3 కులాలు 4 కులాలు ఇక్కడ రాజకీయాలు నడుపుతున్నాయి. వాళ్ళకి ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ కులం వాళ్ళు ఎవరికి వేస్తారు, వాళ్ళ మనవి మార్చుకోవడం ఎలాగా. ఒకవేళ మారకుండా మొండిగా వ్యవహరిస్తే అతని పేరు తొలగించడం ఎలాగనేది నడుస్తున్నటువంటి వ్యవహారం. దాన్నే మనం ఇవాళ చూస్తున్నాం. కానీ వీళ్ళిద్దరు కూడా చిన్న విషయాలు చెప్పారు. కానీ ఇంకో విషయం ఏంటంటే, ఒక్కొక్క బూత్కి దాదాపుగా నా అంచనా ప్రకారం ఒక ఏడాది క్రితమే ఒక బూత్ ఇన్ఛార్జి, అతని కింద 20 మంది పనిచేసే కమిటీలకి దాదాపు 2 లక్షల రూపాయలు ఓ ఏడాది క్రితమే అన్ని పార్టీలు ప్రధాన పార్టీలు చేరవేసేసింది. ప్రధాన పార్టీ, నేను ఒక పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ చేయటం అంటం లేదు. ఒక బూత్లో 1000 మంది ఉంటారు, ఒక మనిషికి 2,000 రూపాయలు, ఒక 60% మన ఓట్లు వచ్చి చేయడం వాడి పని. అది ఆ పాత్ర దాదాపు అందరూ చేసేస్తున్నారు. రావు గారు, ఇక్కడ ఓట్లు చేర్చటము, దొంగ ఓట్లు చేర్చటము, ఉన్న ఓట్లు తీసేయటము అంటే రెండు ఒక ఓటర్కి సంబంధం లేకుండా దొంగ ఓట్లు చేర్చడము అనేది ఆ ప్రక్రియ, అసలు మనిషే లేకపోతే దొంగ ఓట్లు చేర్చడము ఆ ప్రక్రియ ఒకటైతే, ఉన్న ఓటు తీసేయటం ఇది మనకి ఓటర్లకు సంబంధం లేకుండా ఇలాంటి ప్రక్రియ జరిగితే ఎలక్షన్ కమిషన్ దీని మీద ఒక నియంత్రణ అంటూ ఏమీ లేదా? నా ఓటు నాకు తెలియకుండా డిలీట్ చేయబడితే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళేదాకా చూసుకుని ఇవాళ ఎట్లా ఉందంటే సిచ్యువేషను, 6 లక్షల ఓట్లు 6 లక్షల నుంచి 7 లక్షలు ఇలాంటి దరఖాస్తులు వచ్చాయంటేనే సాధారణంగానే మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మన దేశంలో కావచ్చు, ఓటు నమోదు చేసుకోవటానికే బద్ధకం జనానికి. అలాంటిది నా ఓటు తొలగించండి, నా ఓటు వేరే చోటు ఉంది, నేను ఇక్కడ ఉండట్లేదు, నా ఓటు తొలగించండి అని చెప్పేసి 6 లక్షల నుంచి 7 లక్షల దరఖాస్తులు వెళ్ళాయంటేనే దాని అర్థం ఇక్కడ ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతుందని. అలాంటప్పుడు ఎలక్షన్ కమిషన్ నియంత్రణ ఏం శూన్యంగా కనపడుతుందా? ఎట్లా మనం భావించాల్సిన అవసరం ఉంది? దీనికంటూ అసలు ఎలక్షన్ కమిషన్ దగ్గర నియంత్రణ చర్యలకు పాలసీ ఏం లేదంటారా? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఈ దేశంలో నెలకొన్నది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, పూర్తిగా గత 4 ఎన్నికల నుండి ఈ ఎన్నికల కమిషన్ బలపరచాల్సినటువంటి రిఫార్మ్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఈ పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో గానీ ఎక్కడ కూడా అసెంబ్లీలు పారదర్శకంగా జరగడానికి కావాల్సినటువంటి చర్చ జరగదు. గత ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాలు, ఒక పక్కన డబ్బు పంపకం కావచ్చు, లేదా ఓట్ల గల్లంతు కావచ్చు, ఈ విషయాలు ఎన్నిక తర్వాత
ఎవరు పట్టించుకోరు. అక్కడ ఎన్నికల కమిషన్లో ఒక స్వయం ప్రతిపత్తి అని పేరుకు చెప్పుకుంటున్నారు కానీ అక్కడ ఎలాంటి వ్యవస్థ లేదు. ఆ వ్యవస్థ గతంలో ఎన్నికలలో జరిగినటువంటి అక్రమాల మీద ఒక అధ్యయనం చేసి లేదా ఎవరైతే ఇలాంటి ఆగడాలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద శిక్షలు వేయగలిగేటువంటి పరిస్థితి ఉన్నట్టయితే వచ్చే ఎలక్షన్స్ లో ఈ పరిస్థితి ఉండదు. ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు ఈవీఎంస్ ట్యాంపరింగ్ విషయంలో చాలా రాద్ధాంతం జరిగిన తర్వాత మొన్నసారి ఫస్ట్ టైము ఈ ఎగ్జిట్ పోల్స్ యొక్క భాగోతం కూడా మనం చూసాం. ఎగ్జిట్ పోల్స్ యొక్క ఆగడాలు కూడా తగ్గిన పరిస్థితి మనం చూసాం. అంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయింది. ఎప్పుడైతే మన నిఘా వ్యవస్థలు, ఎప్పుడైతే మన ప్రభుత్వ వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయో అప్పుడే ఇలాంటి శక్తులు, ఇలాంటి అప్రజాస్వామిక శక్తులు ఇవాళ ఎందుకు ఒక రాజకీయ పార్టీ ప్రజలను మన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా యథేచ్ఛగా ఓటేసుకునే పరిస్థితి లేనట్టు పరిస్థితి క్రియేట్ చేయడంలో ఎవరు సహకరిస్తున్నారు? ఇలాంటి డేటా అనలిస్టులు ఇలాంటి డేటాను ఏ రకంగా ట్యాంపర్ చేయొచ్చు, ఏ రకంగా ఓటర్ యొక్క హక్కును హరించే విధంగా చేయొచ్చు అనే దాని మీద ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ఇవాళ. ఇదంతా కూడా మనం చూస్తే పార్టీల యొక్క ఆగడాలు, పార్టీలలో జరుగుతున్నటువంటి వాటి మీద లేనటువంటి నియంత్రణ వ్యవహారం అంతా కూడా స్పష్టంగా ఎన్నికల కమిషన్ యొక్క బలహీనతలు కూడా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఆ మూలంగానే మనం ఈ రోజు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఈ రోజు ఇంకొకటి మీకు చెప్పాలి, రాజకీయ పార్టీలు ఈ రోజు ఏ రాజకీయ పార్టీల్లో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, ఫండ్ ట్రాన్స్పరెంట్ గా లేదు. ఈ రోజు మొత్తం ఎన్నికలన్నీ ఒక వ్యాపారంగా మారిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ ఎన్నికల్లో పెట్టుబడి పెట్టాలి, ఆ తర్వాత 5 సంవత్సరాలు రాబట్టుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు గెలవడానికి ఇప్పటి నుండే పన్నాగాలు వేయాలి. ఈ రకమైనటువంటి తతంగం ద్వారా ఈ రోజు ఓటర్ కి ఎక్కడ వాయిస్ లేదు, ఓటర్ చెప్పుకునే పరిస్థితి లేదు. రావు గారు ఒక సామాజిక కార్యకర్తగా ఆయన కృషి అభినందనీయమైనటువంటిది. దాన్ని అభినందిస్తూనే ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా నేను కొన్ని విషయాలు ఇక్కడ పంచుకోదలుచుకున్నాను. ఒకటి ఏమిటంటే డేటా అనేటువంటిది ఇట్ ఈస్ లైక్ ఎ వెపన్. దాన్ని ఒక మంచి వాళ్ళ చేతిలో ఉంటే, మంచి వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు చక్కటాయుధం కింద వాడుకోవచ్చు. లేకపోతే దాన్ని దుర్వినియోగం చేయాలంటే అనిల్ సార్ చెప్పినట్లు మనం దాన్ని ఇంకో రకంగా కూడా దుర్వినియోగం చేయొచ్చు. ఇక రాజకీయ పార్టీల దగ్గర సేకరించుకునేటువంటి డేటా ఇప్పుడు మీరు మామూలు చూసినట్లయితే ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కూడా కాదు. ఒక 10 మంది పేర్లు వరుసను పెట్టుకున్నాం అనుకోండి, మనం వాళ్ళ పిన్ కోడ్ మనకు దొరికింది అనుకోండి, వాళ్ళ పిన్ కోడ్ కానీ వాళ్ళ ఊరి పేరు కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి మేల్ కానీ ఫీమేల్ కానీ నా దగ్గర 10 మంది ఉంటే 10 మందిలో 3 ఫీమేల్ 7 మేల్ అనుకోండి. నేను ఓకే మనకున్నటువంటి ఓటర్లలో 30% మహిళలు ఉన్నారు, 70% మంది మగవాళ్ళు ఉన్నారు, 30% మంది మహిళలు ఉన్నారు. కాబట్టి మహిళలకి సంబంధించినటువంటి మన పథకాలు వాళ్ళకి ఏం చేరుతున్నాయి, నేను వెళ్ళి ఆ 3 అమ్మ మీకు పసుపు కుంకుమ పథకం తాలూకు బెనిఫిట్స్ వచ్చాయా, లేదా చంద్రన్న పెళ్లి కనుక మీ అమ్మాయికి కానీ పెళ్లి కానీ ఏమన్నా అయిందా, వచ్చాయా, దుల్హన్ మిత్ర ముస్లిం మైనారిటీ అమ్మాయిలకి 50,000 ఇస్తున్నాం పెళ్లికి, మీకు వచ్చాయా అని అడుగుతాము. వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళు 3 వస్తే 3 ఎస్ అన్నారు అనుకోండి, 30% సంతృప్త స్థాయి మాకు. 30% మహిళలు ఉంటే అంటే 100కి 100% సంతృప్త స్థాయి. వాళ్ళల్లో ఒక ఆవిడ లేదండి నాకు 50,000 ఇస్తా ఉన్నారు, 25,000 వచ్చాయి, మొదటి విడత చెక్కు వచ్చింది, రెండో విడత చెక్కు రాలేదని మా సేవామిత్ర కన్వీనర్ చెప్పింది అనుకోండి, ఆయన ప్రభుత్వం ఎంబడబడతాడు. ఆయన వెళ్ళి అయ్యా రాలేదు నాకు ఉన్నటువంటి నా బూత్లో ఉన్నటువంటి 1000 కుటుంబాల్లో రాలేదు అని. ఈ రకంగా ప్రజల మనసును గెలుచుకోవడం, ఓటర్ మనసును గెలుచుకోవడమే కదండి రాజకీయ పార్టీ కర్తవ్యం. అంటే మేము ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి జగన్ రెడ్డి చెప్పినట్టు మేము నవరత్నాలు ఇస్తాం, వజ్రాలు ఇస్తాం, వైడ్యూరాలు ఇస్తాం, ఆయిల్స్ ఇస్తాం అని చెప్పేసిన తర్వాత ఓకే ప్రభుత్వం గెలిపించిన తర్వాత ప్రభుత్వానికి పార్టీ కార్యకర్తలకి ఒక బాధ్యత ఉంటుంది కదా, ఒక బాధ్యత ఉన్నప్పుడు ఆ బాధ్యతని పార్టీ శ్రేణులు దాన్ని ఆచరించినప్పుడు ఓకే మనం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాము, మేనిఫెస్టోలో రాశాము, వీటిని ప్రామిస్ చేసినటువంటివి సక్సెస్ఫుల్ గా వెళుతున్నాయా లేదా అనేటువంటి కృషిని చేయడంలో భాగంగా రావు గారు ఇలాంటి పని జరుగుతుంది. ఇదే అంతర్గత ప్రజాస్వామ్యం. అంతర్గత ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ఇంకా కార్యకర్తలు ప్రభుత్వం తరపున, పార్టీ తరపున ప్రభుత్వం నిర్దేశించినటువంటి కార్యక్రమాల ఆచరణ ప్రణాళికని జరుగుతుందా లేదా, ఇంతకంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది అనేది మీకు నేను మనవి చేసుకోదలుచుకున్నాను. రెండోది ఏమిటంటే ఎన్నికలకు సంబంధించి, ఎన్నికల్లో ఖచ్చితంగా ఇప్పుడు చారిటీ ఆర్గనైజేషన్ నడపదండి రాజకీయ పార్టీ ఏదైనా కూడా. రాజకీయ పార్టీ యొక్క ప్రథమ లక్ష్యం అధికారాన్ని సాధించి అధికారంలో ఉండడం ద్వారా ప్రజలకు తామనుకున్నటువంటి ప్రణాళికల్ని చేరవేయడం అనేటువంటిది. ఇందులో తప్పప్పులు లోటుపాట్లు ఉన్నప్పుడు మీలాంటి పెద్దలు ఖచ్చితంగా వాటిని రకరకాలైనటువంటి మార్గాల ద్వారా విమర్శించడం, సవరించడం, సరిదిద్దడం చేస్తుంటారు. అంత మాత్రం చేత
రాజకీయాల్లో ఎన్నికలు అనేటువంటిది ఈ ప్రక్రియ భాగం కనుక ఖచ్చితంగా డేటాను మేము సేకరిస్తాము. సేకరించినటువంటి డేటాలో సెన్సిటివ్ డేటా ఏమీ ఉండదు. నేను ఆడ మగ అనేటువంటిది లేకపోతే నేను ఉద్యోగం చేస్తున్నానా వ్యాపారం చేస్తున్నా అనేటువంటిది నా చుట్టూ కాలనీలో ఉన్నటువంటి 100 మందికి తెలుస్తుంది. ఏదైనా నేరపూరితమైనటువంటి చర్యలు చేస్తుంటేనో మారిషస్లోనో మలేషియాలోనో సూట్ కేసు కంపెనీలు పెడితేనో లేకపోతే ఆఫ్రికాలో బొగ్గు గనుల్లో నాకు వాటా ఉంటేనో తప్ప ఖచ్చితంగా తెలుస్తుంది ఏం వ్యాపారం చేసి సంపాదిస్తున్నాడు ఈ కేసీ చేకూరి, లేకపోతే ఏం చేసి ఫార్చ్యూనర్ కొనుక్కొని తిరుగుతున్నాడు, 400 ఎకరాల్లో హెలిప్యాడ్లు ఉన్న బిల్డింగ్లు కట్టాడని తెలుస్తుంది. దొంగలకు మాత్రమే ఈ డేటా గురించినటువంటి భయం ఉంటుంది. దొంగలకి మాత్రమే ఇందులో ఏదో ఉందని అనుకుంటుంటారు. ఇందులో ఏమీ లేదు. ఖచ్చితంగా మేము రీచ్ అయినటువంటి పథకాల లబ్ధిదారుల వివరాలు ఉన్నాయి. అశోక్ ఎక్కడికి పారిపోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ పౌరుడు అతను ఇక్కడ ఉన్నాడు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పౌరుడైతే ఆంధ్రప్రదేశ్ లోనే ఉండాలని ఉంటే హైదరాబాద్ వచ్చి చాలా సింపుల్ క్వశ్చన్ అండి. రావణాసురుడు అడిగాడు కదా అని చెప్పేసి సీతమ్మ అగ్ని పరీక్ష చేయదు. ఎవరికి శీల పరీక్ష చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కదా అని ఇక్కడ ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి ఒక నిమిషం మధు గారు, మీ ప్రశ్న స్ట్రైట్ గా అడగండి. ఇప్పుడు మీరేమడుగుతున్నారు? అశోక్ ఎందుకు అడగండి, మీరు స్ట్రైట్ గా మీ ప్రశ్న అడగండి. మీరు మళ్ళీ కేసులకి వాటికి వెళ్ళకండి, సబ్జెక్ట్ లో మాట్లాడండి, డిబేట్. నిజంగానే ఎటువంటి చౌర్యము చేయకపోతే, ఎటువంటి దొంగతనము డేటా దొంగతనం జరగకపోతే ఐటీ గ్రిడ్ కి సంబంధించిన వ్యక్తి ఎవరైతే అశోక్ ఉన్నాడో ఆ అశోక్ అన్న వ్యక్తి ఎందుకు పారిపోవాల్సింది వచ్చింది అనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకే. సో బేసికల్ గా ఇక్కడ ఏమవుతుంది, ఏదైతే గవర్నమెంట్ దగ్గర ఉన్న ఏదైతే డేటా ఉందో మాస్టర్ డేటా, ఆ మాస్టర్ డేటా బ్లూ ఫ్రాగ్ కంపెనీ ద్వారా ఐటీ గ్రిడ్ కి రావడము, ఐటీ గ్రిడ్ అనే ఒక సంస్థ ఒక ఏమంటారు దాని సేవామిత్ర అనే ఒక యాప్ చేయడము, ఆ యాప్ లో ఇతను చేకూరు గారు అన్నట్టు ఏవో పసుపు కుంకుమ ఎంత వచ్చింది, చంద్రన్న కానుకకి ఎంత వచ్చింది అని అడగడం లేదు వాళ్ళు. దాంట్లతో పాటు మీరు వాళ్ళ ఓటరు అతను ఏ పార్టీ ఓటర్ అని చెప్పేసి కనుక్కునే ప్రయత్నం చేయడము, అతను ఖచ్చితంగా ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే అతని ఓటు ఉంచడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తి అయితే ఇమీడియట్ గా కంప్లైంట్ చేయడంతో పాటు ఎవరైతే బిఎల్ఓస్ ఉన్నారో ఆ బిఎల్ఓస్ ను కూడా ఈ గతంలో ప్రభుత్వం బిఎల్ఓస్ ఎవరున్నారు, టీచర్స్ ఉన్నారు. ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలను పెట్టుకుని ఎవరైతే నామినేటెడ్ పద్ధతిన ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ ద్వారా ఓట్లు తొలగించే కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళు. ఎవరైతే జన్మభూమి కమిటీలకు లేకపోతే ఇంకా లోకల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అపాయింట్ చేసిన అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఓట్లు తొలగించే కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో సుమారు 10,000 ఓట్లు తొలగించే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటర్లను తొలగించే కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళు. సో అందుకని మేము గతంలో కూడా మీ ప్రశ్న వచ్చింది, సమాధానం చెప్పనండి. మీ ప్రశ్న వచ్చింది, సమాధానం చెప్పే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకోండి సార్. బ్రేక్ తర్వాత మీకు సమాధానం చెప్పే అవకాశం ఇస్తాను. ఒక షార్ట్ బ్రేక్. బ్యాక్. చేకూరి గారు, అంటే నిన్నటి నుంచి ప్రధానంగా వైసీపీ వాళ్ళు అంటున్నది ఏంటంటే వైసీపీ కావచ్చు లేకపోతే టీఆర్ఎస్ కావచ్చు తెలంగాణ పోలీసులు కావచ్చు, అశోక్ అనే వ్యక్తి మా దగ్గర ఉన్నాడు, మాతోనే తిరుగుతున్నాడు అని తెలుగుదేశం పార్టీ ఒకవైపు చెప్తోంది. కానీ ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న ఆయన్ని ప్రధానంగా ఆయన విచారించాలంటే నోటీసులు ఇస్తే కూడా ఆయన వెళ్ళలేదని చెప్తున్నారు. ఎందుకు, ఏంటి తెలంగాణ పోలీసులు అంటే భయమా, లేకపోతే అక్కడికి వెళ్తే ఏమన్నా దాన్ని మ్యానిపులేషన్ చేస్తారనే? ఒకటండి, మీకు అసలు జ్యూరిడిక్షన్ లేదు అని చెప్తున్నాం మేము. తెలంగాణ ప్రభుత్వానికి ఒక సార్వభౌమాధికారత్వం కలిగినటువంటి నైబరింగ్ స్టేట్ యొక్క డేటా మీద కానీ, ఇప్పుడు వీళ్ళన్న మాటని కొద్దిసేపు అనుకుందాం, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేటానే అశోక్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ ద్వారా దొంగిలించాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, వాదన కోసం. అప్పుడు ఓనర్స్ మేమైనప్పుడు మీరెవరయ్యా, అసలు మీరెవరు కేసులు పెట్టడానికి, మాకు చెప్పండి, మేము పెట్టుకుంటాం కేసు, ఇంకోటో మేము ఎలక్షన్ కమిషన్కి చెప్పుకుంటాం, మీరేంటి మధ్యలో పేనుకు పెత్తనం ఇచ్చినట్టు, మీరేంటి ఇక్కడ అనేది మా క్వశ్చన్ ఫస్ట్ థింగ్. అలాంటప్పుడు అశోక్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆగండి సార్, మీరు మాట్లాడినప్పుడు విన్నాం కదా, హలో, మీరు మాట్లాడినప్పుడు విన్నా కదా, మీరు ఆగండి.
నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ మొదలెడదాం, మనకి తప్పదు, మొదలెడదాం. ఇది మొదటి ప్రశ్న. మీకు జ్యూరిడిక్షన్ లేదు, మీరు తెలంగాణ పోలీసుల తరపున కూడా మీరే ఒకళ్ళతో పుచ్చుకుంటారా? ఇంత బానిసత్వం, ఆగండి కొంచెంసేపు. తెలంగాణ పోలీసులు హైదరాబాద్ మాదాపూర్ లో కదా, మీరు హైదరాబాద్ లో కదా ఉండేది. మీరు కేసీఆర్ సిపియా ట్రైసిపి? మాది వైఎస్ఆర్సీపీ, కేసీఆర్ కు మీకెందుకంత అత్యుత్సాహం? మీరు వాళ్ళని వెనకేసుకొచ్చి టెలికాన్ఫరెన్స్ పెట్టుకొని వచ్చారా ఇప్పుడే? సరే పోనీ ఆయన అడిగిందని సమాధానం ఒక నిమిషం అండి చెప్తాను. ఐటీ గ్రిడ్ అక్కడ ఉంది, ఐటీ గ్రిడ్ అనేటువంటి సంస్థ అక్కడ ఉంటే నేరం జరిగిందని వీళ్ళు ఆరోపిస్తున్నారు లేని దొంగతనాన్ని. డేటా ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి సంబంధించింది కాదు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద డేటా, మొదటిది. రెండోది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకపోతే ఎలక్షన్ కమిషనర్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద డేటా వీళ్ళు ఆరోపిస్తున్నట్లు. ఇద్దరు కూడా మా దగ్గర నుంచి డేటా పోలేదు మొర్రో అని ఇందాక విజయానంద్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అహ్మద్ బాబు గారు, దోస్ హూ డీల్ విత్ ఆర్టీజీఎస్ అండ్ ఐటీ డేటా ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వాళ్ళిద్దరూ స్పష్టంగా ప్రకటించారు మా డేటా లీక్ అవ్వలేదు అని చెప్పేసి. ఎలక్షన్ కమిషనర్ అధికారి ద్వివేది గారు ప్రకటించారు. అంటే ఇప్పుడు సినిమాలో ఏదో ఉంటుంది, ఒక సినిమాలో ఏమండి మీ ఆవిడ చూడలేదండి, నేను ఎరచరు కట్టుకుని మీ ఆవిడ అనుకోలేదండి 1కి 10 సార్లు వీళ్ళే వెళ్ళి మీ డేటాని తెలుగుదేశం పార్టీ దొంగిలించింది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీరు రండి అంటారు. వాళ్ళు రండి అన్నంత మాత్రాన్ని ఎందుకు ప్రూవ్ చేయాలి? ఎవరికి ప్రూవ్ చేయాలి? మీకు ఎక్కడైతే జ్యూరిడిక్షన్ లేదో అక్కడ వచ్చి ప్రూవ్ చేయాల్సిన పని లేదు. ఒకటి అయిపోయింది. రెండో పాయింట్ అంటే ఆంధ్రప్రదేశ్ కూడా సర్వసత్తాక స్వతంత్రం కలిగినటువంటి రాష్ట్రం. ఈ ఫెడరల్ స్ట్రక్చర్ లో, యూనియన్ ఆఫ్ స్టేట్స్ లో తెలంగాణకి అధికారాలు ఉన్నాయో, తెలంగాణకి అంగుళం అధికారం కూడా ఆంధ్రప్రదేశ్ మీద లేదు. ఇది సామంత రాజ్యం కాదు. వాళ్ళు పోలీసు యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన, వాళ్ళు అక్కడ కేసు పెట్టినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరూ తరలిళ్ళి చేతులు కట్టుకుని ఈ బానిసత్వాన్ని ఉద్యమ కాలంలో చాలా చూసాము. ఇంకా అవసరం లేదు, మళ్ళీ మీరు తీసుకురాగానే దండం పెడతాము. రెండోది ఏంటంటే బ్లూ ఫ్రాగ్ గురించి మాట్లాడదాము. బ్లూ ఫ్రాగ్ అనేటువంటి కంపెనీ రాష్ట్ర ప్రభుత్వం డేటాని తీసుకుని ఐటీ గ్రిడ్కి ఇచ్చిందనేది ఒక ఆరోపణ. బ్లూ ఫ్రాగ్ తోటి పాటు టీసీఎస్, ఏపీ ఆన్లైన్ ఇలాంటి పలు సంస్థలు ఆంధ్రప్రదేశ్ డేటా మీద పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ డేటా అంటే ఏంటి అంటే, ఒకటి వీళ్ళు ఆరోపిస్తున్నది ప్రజా సాధికార సర్వే, పల్స్ సర్వే, పీపుల్స్ పల్స్ సర్వే. ఈ సర్వే ఒక రోజుతో అయ్యేది కాదు, నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఈ సర్వేలో వచ్చినటువంటి డేటా, దీంతో పాటు వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి డేటా, ఎల్ఈడీలు ఎన్ని వెలుగుతున్నాయి, రిజర్వాయర్లో వాటర్ ఎంత వచ్చింది, హాస్పిటల్స్లో ఎన్ని మందులు సప్లై అయ్యాయి, ఇలాంటి డేటా అంతా కూడా వెళ్ళి ఆర్టీజీఎస్ స్టేట్ డేటా హబ్లో కూర్చుంటుంది. స్టేట్ కోర్ డేటా హబ్లో కూర్చున్నప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ని క్రోడీకరించి సెగ్రిగేట్ చేసి డైసింగ్ అండ్ స్లైసింగ్ చేసి సీఎం గారి కోర్ డాష్ బోర్డులకు అందిస్తారు. అది మీరు, నేను, రాష్ట్రంలో ఉన్న 5 కోట్లే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ తెలిసిన ఎవడైనా చూడొచ్చు దాన్ని. అందులో దాపరికం లేదు. ఈ డేటా భద్రంగా ఆంధ్రప్రదేశ్ సర్వర్లలో ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ సర్వర్లో ఉన్నటువంటి డేటాని బ్లూ ఫ్రాగ్ కాదు కదా, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో అడిగినా ఇవ్వరు, 100 కోట్లు అడిగినా ఇవ్వరు. కేవలం డేటాని ఏ ప్రాజెక్ట్ అయితే వాళ్ళకి ఇస్తారో కంపెనీలకి, ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి డేటాలో కూడా ఒక డేటాలో 100 ఫీల్డ్లు ఉంటే 100 ఫీల్డ్లకి 100 ఫీల్డ్లు ఇచ్చేయరు. ఇప్పుడు ఒక నిమిషం అండి, బెనిఫిషియర్స్ ఉన్నారు అనుకోండి, ప్రెగ్నెంట్ ఉమెన్కి అందుతున్నటువంటి మందులు అనేటువంటి డీటెయిల్స్ ఉన్నాయనుకోండి, మొత్తం A to Z 100 ఫీల్డ్స్ ఇవ్వరు, కేవలం 4-5 ఫీల్డ్స్ ఇస్తారు. వాటిలో పేర్లు మాస్క్ చేస్తారు, లేదా పేర్లకి డూప్లికేట్ మాస్క్డ్ ఐడెంటిటీస్ ఇస్తారు, వయసుకి మాస్క్డ్ ఐడెంటిటీ ఇస్తారు. 10 వినాలండి మీరు. మీ పాయింట్ వచ్చింది చేకూరి గారు. ఉంది ఇంకా ఈ బ్లూ ఫ్రాగ్ అనే సంస్థ దగ్గర ప్రభుత్వ డేటా ఏమీ లేదు. వాళ్ళ దగ్గర ఉన్నది మరుగుదొడ్లకు జియో నాకు ఉన్న డౌట్ ఏంటంటే, మొన్నేమో మీరు వైసీపీ వాళ్ళు మొన్నేమో వైసీపీ వాళ్ళు ఆంధ్ర పోలీసులు నమ్మలేదు, ఇవాళేమో మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అక్కడ పోలీసుల మీద నమ్మకం లేదు, వాళ్ళు ఏదో మ్యానిపులేషన్ చేస్తున్నారు అంటున్నారు. ఒక్క నిమిషం, మన డానీ గారు మీరు స్పందించాలి దీనికి. ఏంటి పోలీసుల మధ్య పోలీసులను విమర్శించడం? ఇక్కడ గతంలో ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కామెంట్ చూశాను, కేసీఆర్కి తొత్తులా వ్యవహరిస్తున్నారు సజ్జనార్ అని అంటే, ఇక్కడేమో గతంలో ఠాకూర్ని అదే మాట వైసీపీ వాళ్ళు అన్నారు. అంటే లా నాకు అంతగా తెలియదు, కానీ అయినప్పుడు ఎవరి కామన్ మ్యాన్ యొక్క డౌట్ ఏమిటంటే, ఏరియా ఆఫ్ ఎఫెన్స్ ఏమిటని ఉంటుంది, నేరం జరిగిన స్థలం ఎక్కడ అనేది. ఇప్పుడు ఈ కేసులో నేరం అంటూ జరిగి ఉంటే అది ఆంధ్రాలో జరిగిన నేరమా లేదా తెలంగాణ జరిగిన నేరమా అని తేలాలి. ఇప్పుడు ఎవిడెన్స్ పెట్టి చూస్తుంటే, ఒకవేళ వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా నేరం జరిగి ఉంటే అది ఆంధ్రాలో జరిగిన నేరమే ఉండాలి. అప్పుడు కేసు, విచారణ, కోర్టు అన్నీ కూడా ఆంధ్రాయే వస్తాయి, తెలంగాణ సంబంధం ఉండదు. ఎందుకంటే రీసెంట్లీ మనం కేసు చూసాము.
టీవీ ఛానల్ జయరాం, ఎండి జయరాం, జయరాం గారి జయరాం. కేసులో అది ఏమో బాడీ హత్య ఇక్కడ అక్కడ దొరికినప్పటికీ అనేది మాదాపూర్ లో ఉంది సార్, అది మర్చిపోతాను. ఉంటే ఏంటండి డేటా ఎక్కడ ఉందండి? డేటా ఎవరిది? డేటా అక్కడ ఓనర్ కాదు అమెరికాలో కూడా ఉండొచ్చు, కానీ డేటా ఆంధ్ర గవర్నమెంట్ సంబంధించి అయితే ఓనర్ ఎవరైనా ఆంధ్ర కావచ్చు. ఓనర్ పెట్టుకుంటాడు. మీరెట్టా మధ్యలో నేను అనుకుంటున్నాను. పక్కింటోళ్ళ మీద పెత్తనం చేయడం, కేసీఆర్ కాలం మీకు వచ్చిందా? ఒక నిమిషం చేకూరి గారు, పక్క రాష్ట్రాల మీద పెత్తనం చేయడం, చేకూరి గారు, పక్కింటోళ్ళ మీద చేకూరి పెత్తనం గారు. చేయడం, ఆ కేసీఆర్ నేర్పించినట్టున్నాడు మీకు కూడా. చేకూరి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీని అట్లా చేకూరి గారు, ఆడలేక అట్లా కాదు, అట్లా కాదు, అట్లా కాదు. వితండవాదంగా ఒక్క నిమిషం సార్, లేదు, డానీ గారి టైం కూడా మీరు మాట్లాడాలి. మాట్లాడతారు సార్. ఒక్క రాజ్యాంగం నిమిషం, ఒక నిమిషం చేకూరి గారు, డానీ గారి టైం కూడా మీ ఇద్దరు తీసుకుంటే ఎట్లా చెప్పండి. నేరం జరిగే స్థలంలోనే విచారణ జరుగుతుందండి. అది ఓకే. నేరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటారు కాబట్టి. ఆ. అంటే నాకు ఇప్పటికీ ఒక ఆ విషయం తేలింది ఏంటంటే గవర్నమెంట్ తాలూకు ఏదైనా షెడ్యూల్ డేటా దాంట్లో కనిపించిందా హార్డ్ డ్రైవ్ కదా ఆ కేసే వేరు. అప్పుడు కూడా అనేది ఆంధ్రప్రదేశ్లో విచారణ జరుగుతుంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తాలూకు డేటా కాబట్టి. ఆర్టీజీఎస్ లో ఉన్న డేటా బయటకు వచ్చిందా అనేది ప్రూవ్ అయితే ఇష్యూ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమంటున్నారు, ఇష్యూ జరిగిన ప్రదేశం అక్కడిది కాబట్టి, ఆ సంస్థ అక్కడిది కాబట్టి అక్కడ విచారణ జరగాలంటున్నారు. అంటే ఈ వాదనలో ఎంత డొల్లతనం ఉందంటే అక్కడే జరిగింది అక్కడే వీళ్ళంతా రాత్రి చూసారు ఆ గోతాల్లో డేటా రావు గారు మీరేమంటారు? రావు గారు, Yes. కిరణ్ గారు ఇందాక నాకు పూర్తి కానివ్వలేదు ఈ ఆన్సర్. ఇవాళ ఇన్ని పత్తిత్తు కబుర్లు చెబుతున్నాడు డేటా కిరణ్ ప్రైవసీ అని అది కిరణ్ గారు గారు. కేటీఆర్. ఈ యాప్ ఉందండి, ఈ యాప్ ఉంది. ఒక్క నిమిషం సార్ రావు గారు, క్షమించండి సార్, ఒక్క నిమిషం సార్ రావు గారు, ఒక్క నిమిషం ఇవ్వండి సార్. కిరణ్ గారు సార్ రావు గారు, ఒక్క ఒక్క నిమిషం. నిమిషం వస్తే మీ దగ్గరికి ఈ యాప్ వస్తున్నా. ఉంది సార్, ఈ యాప్ ఉందండి. ఈ యాప్ టీఆర్ఎస్ మిషన్ అనేటువంటి యాప్. ఇది చాలా క్లియర్ గా చూడండి, ఇందులో కొంచెం కెమెరా జూమ్ చేసినట్లయితే కనపడుతుంది. అందులో చాలా స్పష్టంగా ఎవరికి ఫోన్ చేశారు, వాళ్ళు ఏ బెనిఫిషియరీ, ఆసరా పథకానికి బెనిఫిషియరీ, ఈ డీటెయిల్ ఉంటుంది. ఈ డీటెయిల్ కింద కిందే ఉందంటే కింద వీళ్ళు పార్టీకి వేస్తారా, టీఆర్ఎస్ పార్టీకి వేస్తారా అనేటువంటిది ఉంది. మీరు కొంచెం బాగండి సార్. సార్ మీరు అసలు కవల పిల్లల్లాగా తట్టుకోలేకపోతున్నారు మీ ఉక్రోషం. కేటీఆర్ అంటే కూడా మీకు ఉక్రోషం వచ్చేస్తుంది, కనుగోలు వస్తుంది. అబ్బా అసలు ఏమి ప్రేమలు మీ మధ్యతరగతి అనుబంధాలు, అనుబంధాలు మేము చూడలేకపోతున్నాం. ఒక్క నిమిషం ఆగండి. అసలు ఇంత ప్రేమలా బొడ్డు కోసి పేరు పెట్టిన ప్రేమగా ఉంది టీఆర్ఎస్ వైసీపీకి మధ్య. ఇష్టపడ్డారు మాకు తెలుసు. మీరు ప్రేమించుకున్నారు, ఇష్టపడ్డారు అని మాకు తెలుసు. మానుకోటలో రాళ్ళేసి కొడితే, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ధ్వంసం చేస్తే, దుర్మార్గుడు రాక్షసులను తిడితే కూడా మీ ప్రేమలు పాలు పారినట్టు పారుతున్నాయి. అక్కడ నుంచి మొదలై కృష్ణలో ఇక్కడ రాకపోతున్నాయి మీ ఇద్దరు మధ్య సంబంధాలు. మీరు ఈర్ష్యపడుతున్నారు. ఈ యాప్ లో స్పష్టంగా పార్టీకి వేస్తాడా ఓటు అనే ప్రజలను మళ్ళీ ఓటర్ని కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు, మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. టీఆర్ఎస్ మీద మాకు ప్రేమ లేదు. ఇప్పుడు తాడేపల్లి అమరారెడ్డి కాలనీ ఇల్లు అమ్మితే మాకు 4,000 కోట్లు వస్తాయో 3,000 కోట్లు వస్తాయో వాటితో కొనే ప్లాన్ ఉంది మా దగ్గర. ఆగండి ఒక్క నిమిషం. ఇప్పుడు ఏమంటున్నానంటే ఓటర్ ఉన్నాడు, ఒక ఓటర్ను అనుకూలంగా మార్చుకోవాలి. అయ్యా వైఎస్ఆర్సీపీకి రాజధాని భూములు కావచ్చు, పట్టిసీమలో దోచుకున్న భూముల్లో చాలు. రావు గారు చెప్పండి. మీ టైం తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా నేను ఈ డేటా స్కామ్ ద్వారా ఈ రోజు ప్రజల ముందుకు వచ్చినటువంటి ఈ అంశాలు చూస్తే నిజంగా మీ రాజకీయ పార్టీలకు మీరు చేస్తున్నటువంటి ఆగడాలకు ఈ రోజు ఒక పరాకాష్ఠ స్థాయికి చేరినట్టుగా మనకు అర్థమవుతుంది స్పష్టంగా. ఈ రోజు మీరు ట్యాబ్ లో చూపించారు, ఇప్పటి వరకు ప్రజలకు ఈ విషయాలు తెలియదు. ఈ రోజు ఎందుకు ఓటు గల్లంతవుతుంది, ఎక్కడో కూర్చున్నటువంటి ఇంటింటికి వచ్చి సర్వే చేస్తున్నటువంటి వాడు తప్పు చేస్తున్నాడో లేకపోతే ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తుందో అని మనం తిట్టుకొని ఊరుకునే రోజుల నుంచి ఈ రోజు నాకు స్పష్టంగా మీరు ప్రజలకు ఏం చెప్తున్నారంటే, నాకు ఇదంతా చూస్తే ఒక సినిమా నేను చిన్నగా ఉన్నప్పుడు సినిమా చూశాను, ఆ సినిమా నాకు గుర్తొస్తుంది. ఈ రోజు మీకు తెలుసు ఆ రోజులలో ఒక మాయల మరాఠీ ఏదైతే ఇప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమా చూశారు మీరు, రాజరికంలో ఉన్నటువంటి రాజు ఒక రాజ దర్బార్లో అక్కడ కూర్చొని ఉంటాడు, కానీ
అక్కడ ఎక్కడో బేతాల్ మాంత్రికుడు ఒక చిలుక ప్రాణంలో రాజు యొక్క ప్రాణం చిలుకలో పెట్టి చిలుకను పిసుకున్నప్పుడల్లా రాజు ఉలికి పడుతుంటాడు. కానీ అక్కడ ప్రజలకు అర్థం కాదు, ఏం జరుగుతుందని అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఈ డేటా మేనేజ్మెంట్ వ్యవహారం అంతా చూస్తే మీ మొత్తం రాజకీయ పార్టీల యొక్క గుట్టంతా కూడా ఒక డేటా అనలిస్టులు వాళ్ళ యొక్క కబంధ హస్తాల్లో మీరు పార్టీలు నడుపుకునే పరిస్థితి. ఈరోజు రాజ్య వ్యవస్థలో ఉన్నటువంటి ఓటర్లు రాజులు మొత్తం జీవితాలన్నీ కూడా వాళ్ళ చేతిలో పంపించిన పరిస్థితి. అంటే ఏం జరుగుతుంది? నిజంగా ఇది ఎన్నికల్లో పారదర్శకంగా ఉన్నాయా? ప్రజలకు జవాబుదారీగా ఉందా? ఎన్నికల కమిషన్ నియంత్రణలో ఉందా? అంటే ఎక్కడ కూడా మీకు సమాధానం లేదు. అట్లీస్ట్ ఒక కేసు ఫైల్ చేస్తే పోలీస్ స్టేషన్ లో అది కంప్లీట్ గా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయకుండా అడ్డుపడుతున్న పరిస్థితి మనం ఇరు రాష్ట్రాలు దీన్ని మొత్తం రాజకీయం చేసిన పరిస్థితి మనం కనబడుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ రోజు ప్రజలు గ్రహిస్తున్నారు. దీనికి రానున్న రోజుల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఇలాంటి వాటి మీద ఏ రకంగా ప్రజలు ఎదుర్కోవాలో ఆలోచన చేస్తున్నారు. మీరు దయచేసి మీరు ఇంకెక్కువ గొడవ చేసి మీరు యొక్క ప్రజాస్వామ్యాన్ని ఇంకా బలపరిచే ప్రయత్నం చేయొద్దనేది మాత్రం నేను గట్టిగా చెప్తున్నాను. రైట్ మధు గారు, ఫైనల్గా మధు గారు ఇది ఎక్కడికి దారి తీస్తుంది? తర్వాత స్టెప్ ఏంటి? ఇప్పుడు మీరు ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 59 లక్షల ఓట్లు 59 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి, వీటన్నిటిని తొలగించమని అడగడమే మన తప్పు అంటున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సజ్జనార్ గారు నిన్న ప్రెస్ మీట్ మీదకి వచ్చి ఖచ్చితంగా ఇదే ఇక్కడ డేటా చౌర్యం జరిగింది అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. ఓకే, సో శాశ్వతంగా బహిష్కరించాలి. రద్దు చేయాలి. టీడీపీ పార్టీని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చెప్పండి. డేటా చౌర్యం జరిగింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. టీడీపీ పార్టీని గుర్తు కూడా ఎలక్షన్ కమిషన్ మా డేటా ఎవరు తీసుకోలేదని చెప్తుందండి. ఇవాళ గోపాలకృష్ణ ద్వివేది గారు చెప్పారు కదా, డేటా ఎక్కడికి బయటికి వెళ్ళే అవకాశం లేదు, మా డేటా తీసుకోలేదని చెప్తా ఉంది ఒకవైపు. రెండో వైపు 6 లక్షల ఓట్లు తొలగించమని మాకు ఫిర్యాదులు అందే, మేము వాటిలో అన్ని తొలగించలేదు, దాని మీద మేము పరిశీలన చేస్తామని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ లో తప్పకుండా తేలుతుందండి. మీ అత్యుత్సాహం ఏంటి? తెలంగాణ పోలీసులకి మీకెందుకు? తెలంగాణ పోలీసులు కానీ తెలంగాణ ప్రభుత్వంతో మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము గత 3 నెలల కిందట మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ కి ఎప్పుడో కంప్లైంట్ చేయడం జరిగింది. సుమారు 59 లక్షల మీకు ఆత్రం చల్లారేటట్లేదు. ఎవరో ఒకరు చెప్పాలి, మా డేటా పోయిందండి ఫలానా వాళ్ళు తీసుకెళ్లారని అని చెప్పి బలవంతంగా ఒప్పించేదాకా మెడలోంచి మీకు ఆనందం ఆగి దొంగలు మీరండి. దొంగలు మీరు ఇంత ఊహించలేదు. మీరు డెకాయిట్లు కొన్ని లక్షల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్లను దిగజారుతారని చెప్పి మేము ఊహించలేదు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు అధికారం కోసం కుర్చీ కోసం వ్యవస్థలను నాశనం చేస్తాడు, అవినీతి చేస్తాడని తెలుసు. కానీ చిట్ట చివరిగా డేటాను దొంగలిస్తాడు, డేటాను చౌర్యం చేస్తాడని మేము ఊహించాలి. దిగజారుతాడని చెప్పి మీ నాయకుడు మేము అనుకోలే. ఉన్నారు మరి గజ దొంగలు. మీరు మీరేం చెప్తారు? ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకోకుండా అంటారు. మీరు బలి చెప్పారండి, ఒకళ్ళు దొంగలు ఇంకోటి గజ దొంగలని. సార్ మీరు దొంగలు అంటే సరేలే, మీరు గజ దొంగలు డెకాయిట్లు. అంటే ఒక విషయం చర్చలో మనకు సార్ ఒక విషయం ఇవాళ చర్చలో మేజర్ పాయింట్ మనం అసలు తేల్చలా, ఏది చౌర్యం జరిగింది అని. ఎగ్జాక్ట్లీ సార్, చౌర్యం జరిగింది ఏమిటి అని అది మీరు చెప్పలే ఇంతవరకు. చౌర్యం జరిగింది డేటా అంటే ఏ రకమైన డేటా చౌర్యం జరిగింది? డేటా అనేక రకాలుగా ఉంటుంది. ఏ డేటా చౌర్యం జరిగింది అంటే ఏది నేరపూరితం ఇదండి. సార్ నేను చెప్తున్నా, ప్రభుత్వ డేటా చోరీ అయిందనేది వైసీపీ ఆరోపణ. లేదు, మా పార్టీ డేటాని వైసీపీ చౌర్యం చేస్తుంది త్రూ కేసీఆర్ అని చెప్పేసి
తెలుగుదేశం చెప్తుంది అది. ఓకే సార్, మొత్తం మీద పార్టీ చోరీ డేటాలో జరిగిందని ఆధార్ అయితే కార్డు, ఇందులో ఆధార్ కార్డు నెంబరు, సార్ నా ఆధార్ కార్డు ఇప్పుడు ఇస్తా సార్ మీకు. ఉండవు. సార్ Yes. నా ఆధార్ కార్డు మీకు ఇప్పుడు ఇస్తా మధుసూదన్ రెడ్డి గారు, 100 ఇస్తా ఆధార్ కార్డు, మా కుటుంబ సభ్యులు చుట్టాలి, మీరేం చేస్తారు చేయండి వాటితో. Right, sir. ఏం సాధించగలరు మీరు? ఆధార్ కార్డు డేటా నెంబర్ ఇస్తే మీరు ఏమి చేయలేరు. ఆధార్ ఒకటండి, ఒక కార్డుని నిమిషం, హ్యాక్ ఒక నిమిషం. చేయొచ్చు. మీరు ఐటీ ఆధార్ కార్డు, ఆధార్ ఎక్స్పర్ట్ కదా కార్డులో. వైసీపీ, Right, మీరు right, sir. Final గా- ఐటీ వింగ్ కదా. హలో, ఒక question చేకూరి అడుగుతా. గారు, ఒక ఆధార్ question కార్డు అడుగుతా. హ్యాక్ చేయలేరా? అది- దాన్ని yes, manipulate చేయలేరా? yes, ఇప్పుడు వచ్చారు దానిలో. ఇప్పుడు వచ్చారు. నైజీరియన్ లో మీ బ్యాంక్ ఇంత ముందు ఇప్పుడు వచ్చారు. పెద్దలు ఇప్పుడు వచ్చారు. రావు గారు చెప్పినట్టు ఇప్పుడు నైజీరియా వచ్చారు. నుంచి మీ బ్యాంక్ అకౌంట్ లోంచి డబ్బులు దొంగలిస్తా ఉన్నప్పుడు ఒక్క నిమిషం. మీ ఇప్పుడు దగ్గర వచ్చారు. ఉన్న ఆధార్ కార్డు ద్వారా మీ బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, Right. ఇతర సమాచారాన్ని Perfect. మీ దాంట్లోనే పొందుపరుచుకున్నారు మీరు. ఇప్పుడు వచ్చారు సార్, ఇప్పుడు పర్ఫెక్ట్. ఇప్పుడు ఇదే మాటని ఆధార్ సర్వర్స్ ని హ్యాక్ చేయొచ్చు, ఆధార్ నెంబర్ ద్వారా అన్ని సెన్సిటివ్ డేటాని సేకరించవచ్చు అని జగన్మోహన్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒక ప్రకటన చేయమనండి. ఇప్పుడు చేస్తారా? ధైర్యం ఉందా? బీజేపీ ఏం చేసి కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఆల్రెడీ కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా మేము ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఆ విషయం తెలుసో లేదో? మీరు బేసిక్స్ నేర్చుకోవాలి. ఎన్నికల సంఘానికి హలో, చేకూరి గారు, ఆధార్ నెంబర్ కి సంబంధం లేదు. ఆధార్ ఈజ్ కంట్రోల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ త్రూ మీ మొబైల్ యాప్ లో, సేవా మిత్ర యాప్ లో ఎందుకు ఆధార్ నెంబర్ ఉంది? ఎందుకు ఆధార్ నెంబర్ ఉంది? ఎందుకు మొత్తం మాస్టర్ డేటా ఉంది? ఎలక్షన్ కమిషన్ లో ఉన్న డేటాను మొత్తాన్ని మీరు ఎందుకు అప్లోడ్ చేశారు? ఇప్పుడు ఆధార్ అన్నారు. మీరు ఎందుకు అసలు సేవా మిత్రులు ఎందుకు మూసుకున్నారు? లాస్ట్ చిట్ట చివరకు సభ్యత్వాన్ని కూడా క్లోజ్ చేసుకున్నారు మీరు. టీడీపీ సభ్యత్వ నమోదు కూడా మీరు క్లోజ్ చేసుకుంటారంటే మీరు అర్థం చేసుకోవాలి మీరు ఎంత దిగజారారో. మీరు ఎలక్షన్ లిస్ట్ ఆధార్ నెంబర్ ఉంటుందా? టీడీపీ సభ్యత్వానికి కూడా ఆధార్ లింక్ ఎందుకు పెట్టుకున్నారు మీరు? టీడీపీ సభ్యత్వానికి ఆధార్ లింక్ ఎందుకు పెట్టుకున్నారు మీరు? ఇన్సూరెన్స్ ఇస్తాం కాబట్టి 75 లక్షల ఈ కేసు ఫైల్ చేస్తానే మీరు సభ్యత్వాన్ని కూడా క్లోజ్ చేసుకున్నారు. మీలాగా పార్టీ కార్యకర్తలు తప్పులు దొబ్బం సభ్యత్వాన్ని క్లోజ్ చేసుకున్నారు మీరు. 75 లక్షల మంది కార్యకర్తలకి ఆధార్ తీసుకుని వాళ్ళకి జరగకూడదని జరిగితే పార్టీ అండగా నిలబడి జీవిత బీమా ఫైనల్ గా డానీ గారు ఈ పరిస్థితి ప్రజలు గందరగోళానికి పడేసే ప్రమాదం ఉంది. ఒకవైపు ఎట్లా ఉంది, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఎట్లా ఉందంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన గత వారం రోజుల నుంచి, గత 4-5 రోజుల నుంచి ముఖ్యంగా మీ ఓటు ఉందో లేదో చూసుకోండి, మీ ఓటు పోయింది అని చెప్పేసి ఇరు పార్టీలు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు మొత్తం గందరగోళానికి గురవుతున్నారు. సో ఇవాళ ఎలక్షన్ కమిషన్ చెప్పింది కానీ ఏదేమైనా కానీ ప్రజలు ఎట్లా వ్యవహరించాలి దీంట్లో? నిజంగా ఇవాళకి కూడా నా ఓటు ఉందో లేదో కూడా నేను కూడా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. చాలా అన్యాయం. మొదటిది ఏమిటంటే మన రాష్ట్రంలో 70% మాత్రమే అక్షరాస్యులు. అక్షరాస్యులు అంటే రాయగలిగిన వాళ్ళే కానీ జ్ఞానులని కాదు. ఓకే, ఇటు జ్ఞానం కూడా ఉన్నవాడు 30% కూడా ఉండదు. 70% నిరక్షరాస్యులు 30% ఆల్రెడీ మనం డిసైడ్ చేసాం. ఒక 50% ఓటర్లు అంటే 3,50,00,000 మందిలో దాదాపు 2 కోట్ల మంది పరిస్థితి గందరగోళం పడ్డట్టే. దీనివల్ల మేజర్ థ్రెట్ అది. ఒక ఆమె కాస్త నన్ను మీరు పర్మిట్ చేస్తే, షీలా జఫ్రీస్ అని ఆమె లాంగ్ బ్యాక్ ద ఇండస్ట్రియల్ వజీనా ద పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ది గ్లోబల్ సెక్స్ అని బుక్ రాసి ఆమె ఇవాళ బతుకుంటే మళ్ళీ ఆ ఇండియా వచ్చిండు మాట ద ఇండస్ట్రియల్ ఓట్ ద పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ది ఇండియన్ డెమోక్రసీ అని బుక్ రాసి ఉండి అంత అన్యాయంగా మోకరిగా మారింది ఇండియన్ పాలిటిక్స్. ఇద్దరు గందరగోళం. నేను ఐ డోంట్ ఫైండ్ పార్టీ సింగిల్ పార్టీ, ఎవ్రీబడి ఈస్ బిహేవింగ్ లైక్ దట్. ప్రజలైతే గందరగోళానికి వెళ్తున్నారు, కాకపోతే గందరగోళంలో ఉన్నారు. ఆ ఎలక్షన్ కమిషన్ దీని మీద ఏమైనా స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందా రావు గారు? ఈ గందరగోళానికి ఇప్పుడు పార్టీలు, ఇప్పుడు మన చేకూరి గారిని అడిగితే వైసీపీ ఓట్లు తొలగిస్తుంది అంటారు, ఆ వైసీపీ మధు గారిని అడిగితే తెలుగుదేశం మీద ఆరోపణలు చేస్తారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రజలకి గందరగోళానికి తెరదించాలంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఇవాళ చేసిన ప్రకటన సరిపోతుందా? దీని మీద ఇంకేమన్నా స్టెప్ తీసుకోవాలా? ఖచ్చితంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ బాధ్యత చాలా ఎక్కువ ఉంది. కానీ ఈరోజు ఎలక్షన్ కమిషన్ దగ్గర అంత సత్తా లేదు. వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఆధారపడే పరిస్థితి ఉంది. కాబట్టి ముందుగా మొద్దు నిద్రలో ఉన్నటువంటి ఓటర్లందరూ మేల్కోవాలి. ఈ రోజు ఈ మొత్తం తతంగాన్ని మీరు గ్రహించండి.
ఎవరు ఇవి నష్టపోతున్నారు? మీరు చెప్తున్నట్టు కాంగ్రెస్ లేదా వైసీపీఓ లేకపోతే అక్కడ ఉన్నటువంటి టీడీపీఓ లేకపోతే వీళ్ళు కాదు నష్టపోయేది ప్రజలు. మీరు మొదటి నిద్ర లేవండి, ఫస్ట్ మీరు వెళ్ళి చూసుకోండి. రేపొద్దున ఇది అన్నిటికీ కారణం ఏంటంటే నష్టపోయేది మీరు కాబట్టి ప్రతి ఒక్క పోలింగ్ బూత్ పరిధిలోకి వెళ్ళి మీరు ఖచ్చితంగా మీ ఓటు నమోదు చెక్ చేసుకోండి. లేకపోతే ఇమ్మీడియట్ గా ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేయండి. అప్పుడు కానీ మీకు న్యాయం జరగదు. అది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చేకూరి గారు, డానీ గారు, అలాగే మధు గారు, వివి రావు గారు, ధన్యవాదాలు. ఇది ఇవాళ డిబేట్. నమస్తే.